నమస్తే. తెలుగులో ఒక సామెత ఉంది. ఎంకి పెళ్లి సుబ్బిసాగుకు వచ్చిందని. అది కరెక్ట్‌గా బీహార్‌కి వర్తిస్తుందన్నమాట. ఎట్లా అంటే బీహార్‌లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అక్కడ మళ్ళీ గెలవాలి. దానికోసం ఓటర్ల జాబితా సవరణ. దాదాపు 65 లక్షల ఓట్ల గల్లంతు. వాస్తవమో, అవాస్తవమో తెలీదు గానీ, రాహుల్ గాంధీ గారిని ఎవరు సెన్సిటైజ్ చేశారో తెలీదు గానీ, ఆయన ఉద్యమం చేపట్టారు. ఏందంటే ఆ 65 లక్షల ఓట్లు కావాలని ఎత్తేసారండి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? కావాలని కాదండి, అందులో పోయినోళ్ళున్నారు, కానరాకుండా పోయినోళ్ళున్నారు, డూప్లికేట్ ఓట్లున్నాయి. ఒక రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు మరి గల్లంతైతే సరే మరి మాట్లాడుతుంది. ప్రతిపక్షం మాట్లాడుతుంది. ఖచ్చితంగా మాట్లాడుతుంది. మాట్లాడింది. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏమంది? బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణలో చట్ట విరుద్ధంగా ఏదన్నా జరిగినట్టు తేలితే మొత్తం ప్రక్రియ నిలిపేస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్‌కి. అక్టోబర్ 7న తుది విచారణ చేస్తామంది. చట్టం ప్రకారమే ముందుకెళ్తున్నామని, అలాగే మేమెక్కడా ఎట్లాంటి తప్పిదాలకి పాల్పడలేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వచ్చి సుప్రీంకోర్టు ముందు వివరణ ఇచ్చుకుంది. ఒకవేళ అంటే అలా చెప్పినా సరే, ఒకవేళ రాజ్యాంగ పరిరక్షణకు భంగం కలిగితే ఈ ప్రక్రియ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ తీర్పు కేవలం బీహార్కే పరిమితం కాదు, దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఇది క్రక్స్ ది మోరల్ ఆఫ్ ది స్టోరీ అని మనం చెప్పుకుంటాం. క్రక్స్ ది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ అనమాట. సో అందువల్ల చేత ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు ఆ మాటకు వస్తే ఒక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇలా ఏదో ఈవీఎంల గల్లంతు, ఈవీఎంల వ్యవహారంలో గలాబా జరిగింది, ఈవీఎం వల్ల గెలిచేసింది అని ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి కదా. 89 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరిగిన వ్యవహారం మీద అది నిజమో కాదో చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి వీవీప్యాట్స్ మేము డిస్మాంటిల్ చేసామని. 45 రోజులు పాటు ఉంచాల్సిన వీవీప్యాట్స్ని హఠాత్తుగా 10 రోజులు ఎందుకు డిస్మాంటిల్ చేశారని చెప్పడానికి మరి ఎలక్షన్ కమిషన్ నీళ్ళు లేవలేదు సుప్రీంకోర్టు మీద. సరే ఎస్ఓపి పెట్టుకోండి అంది సుప్రీంకోర్టు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాంట్లో గైడ్లైన్స్ ఉన్నాయి కదా, ఎందుకు డిస్మెంటల్ చేశారంటే ఇక మీద చేయమని చెప్తుంది. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు బీహార్ లెక్కే తీసుకుందాం. ఒక్కొక్క పార్లమెంటులో 1,65,000 ఓట్లు గలదు, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 27,000 ఓట్లు గలదు. ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ మహారాష్ట్రకు వచ్చేప్పటికి ఏమైంది? 1 కోటి ఓట్లు యాడ్ అయినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే సమయానికి. ఇక్కడ తీసేస్తే అక్కడ యాడ్ అయింది మహారాష్ట్ర. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన సేలియంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇది బీహార్కి మాత్రమే వర్తించదు. ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి దుర్మార్గపు వ్యవహారం ఎక్కడ జరిగినా మొత్తం ప్రక్రియను ఆపేస్తాం, నిలదీస్తాం అని చెప్పింది. సో ఎవరైనా భుజాలు ఖాళీగా ఉండి తడుకోవాల్సిన రాష్ట్రాలు ఉంటే తడుకోవచ్చు. జరిగిన పొరపాట్ల మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా నజర్ పెట్టింది. ఏదో ఒక రోజు మరి ఎక్కడైనా ఫలానా రాష్ట్రాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ దీని మీద ప్రముఖులు పరకాల ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఓటింగ్ శాతం వేరియేషన్, ఫైనల్ అవర్స్లో వచ్చిన వేరియేషన్ గురించి మాట్లాడారు. అది ఎందుకు జరిగిందనే దాని మీద చాలా చోట్ల సెన్సిటైజేషన్ ప్రోగ్రెస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, చెన్నైలో ఒక ప్రజావేదిక ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో చాలా సాకల్యంగా సమగ్రంగా వివరిస్తూ పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. మరొక రాహుల్ గాంధీ ఎత్తుకున్నారు. మొత్తానికి ఏంటంటే ఇది మాయాజాలమా, ఓటర్ల శాతం హఠాత్తుగా పెరగటం, ఓటింగ్ శాతం మాయాజాలమా, నిజంగానే జరిగిందా? ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చేసి వెల్లువెత్తి మరీ వచ్చి ఆ బీభత్సమైన గ్యాప్ని వాళ్ళు భర్తీ చేశారా? సో ఇలాంటివన్నీ కూడా సుప్రీంకోర్టు గమనిస్తుంది. ఇవాళ ఏంటంటే బీహార్ కోసం ఇచ్చే డైరెక్షన్స్ రేపు అక్టోబర్ 7వ తేదీన దేశం మొత్తానికి వర్తిస్తాయి. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, పాలక పక్షంలో కూర్చున్న పార్టీలు మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే రీతిలో ఒక అబ్జర్వేషన్ అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. చూద్దాం మరి బీహార్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఆంధ్రాకు కూడా వస్తాయి. వస్తే ఇక్కడ రియాక్షన్స్ ఏంటి పొలిటికల్ పార్టీస్, ఇవన్నీ మనం పోయి చూడాల్సిన విషయాలు.